సో మీ ఓన్ బ్రాండ్తో ఒక కాఫీ టీ అవుట్లెట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. మీ ఎక్విప్మెంట్ గైడెన్స్, బ్రాండింగ్ గైడెన్స్ అండ్ ఆల్సో రెసిపీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలం. వావ్, ఇది ఎగ్ రోల్ మిషన్ చాలా యూనిక్ గా ఉంది. అవునండి, అంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ కాన్సెప్ట్ అండి ఇది. వావ్, చాక్లెట్ ఫౌంటైన్. వావ్, ఓ దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయా? అంటే ఇవి వచ్చేసి క్యాటరింగ్ పర్పస్, అవి కొంచెం కమర్షియల్ రేంజ్ ఉంటాయి. ఓ కాటన్ క్యాండీ నా ఫేవరెట్. ఇది కూడా ఈజీ టు మేక్ అండి, కాటన్ క్యాండీ కూడా ఈజీ టు మేక్. అంటే ఐస్ క్రీమ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి మా దగ్గర. ఇది లైవ్ పాప్స్కల్ ఐస్ క్రీమ్. ఇదిగోండి, ఇప్పుడు జెలాటో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని మనం డిస్ప్లేలో పెట్టుకుంటారు కదా, అది స్కూప్ చేసి ఇస్తారు కదా ఈ జెలాటో ఐస్ క్రీమ్. సో ఇది వచ్చేసి పాన్ రోల్ స్టోన్ ఐస్ క్రీమ్ అంతే. ఇప్పుడు అండ్ స్నో ఐస్ క్రీమ్ అని ఇందాక చూసారు కదా మీరు ఆల్రెడీ. మీరు జ్యూసెస్ కానీ ఆర్ మిల్క్ షేక్స్ కానీ ఏదైతే ప్రిపేర్ చేసి డైరెక్ట్ గా ఐస్ క్రీమ్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ట్రెండింగ్ కాన్సెప్ట్. సో వాఫిల్స్ లో బెల్జియం అనేది స్టాండర్డ్. సో దెన్ యూ కెన్ హ్యావ్ ఏ డబుల్ ఫ్రైయర్ ఇలా. ఒక దాంట్లో వెజ్, ఒక దాంట్లో నాన్ వెజ్. దీనిలో ఆయిల్ సగం వరకు పోస్తామండి. టెంపరేచర్ 190 degrees పెట్టుకుంటాం. ఇట్స్ రెడీ టు గో. ఇది ఏంటంటే ఒక మిషన్, ఒక బ్లెండర్ అండ్ వర్కింగ్ టేబుల్. అంటే సింపుల్ సెటప్ తో ఈ మెనూ మొత్తం చేసుకోవచ్చు అండి. అండ్ యూ కెన్ బి ట్రైన్డ్ విత్ ఇన్ 2 to 3 hours. ఇన్ని ప్రోడక్ట్స్ రోజుకి 150 ఆ సెంటర్లో వెళ్ళగలదా లేదా అనేది చూసుకోవాలి. మై బ్రాండ్, మై రూల్స్, మై మెనూ. సో అందుకే నేను కూలెక్స్కి వచ్చాను. సార్ అయితే నాకు చాలా బాగా 1 hour లోనే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో గైస్, గో అండ్ విజిట్ కూలెక్స్.